పెందలకడనే లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్లి ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? ఏ. యోహాను. బి. మోషే. సి. యేసుక్రీస్తు. డి. ఏలియా. The correct answer is option C. యేసుక్రీస్తు. గాలిని గద్దించి సముద్రముతో నిశ్శబ్దమై ఊరకుండుమని ఎవరు చెప్పారు? ఏ. శిష్యులు. బి. యేసుక్రీస్తు. సి. ప్రజలు. డి. చెప్పలేము. The correct answer is option B. యేసుక్రీస్తు. హేరోదియ కూతురు రాజుని అడిగిన బహుమతి ఏమిటి? ఏ. యోహాను తల. బి. ఆస్తి. సి. నగలు. డి. దుస్తులు. The correct answer is option A. యోహాను తల. యేసుక్రీస్తు ప్రభువు ఎవరి చేత బాప్తిస్మము పొందారు? ఏ. మోషే. బి. అహరోను. సి. యోహాను. డి. యాకోబు. The correct answer is option C. యోహాను. క్రింది వాటిలో ఏ స్థలాలలో విత్తనాలు పడ్డాయి? ఏ. రాతినేల. బి. ముండ్ల పొదలో. సి. మంచినేల. డి. పైవర్ని. The correct answer is option D. పైవర్ని. 4,000 మంది ప్రజలు 7 రొట్టెలు తినగా ఎన్ని గంపలు మిగిలాయి? ఏ. 7. బి. 16. సి. 12. డి. 15. The correct answer is option C. 12. సాతానా నా వెనుకకు పొమ్ము అని క్రీస్తు ఎవరితో అన్నారు? ఏ. యోహాను. బి. యాకోబు. సి. పేతురు. డి. యూదా. The correct answer is option C. పేతురు. పురుషుడు తన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎవరిని హత్తుకొంటాడు? ఏ. పిల్లలను. బి. భార్యను. సి. అన్నని. డి. బంధువులను. The correct answer is option B. భార్యను. మొదటివారు అనేకులు చివరికి ఏమవుతారు? ఏ. కడపటి. బి. చివరి. సి. ప్రథమ. డి. చెప్పలేము. The correct answer is option A. కడపటి. అపవిత్రాత్మలు సేనను విడిచి వేటిలోకి ప్రవేశించాయి? ఏ. ఆకాశంలోకి. బి. ప్రజలలోకి. సి. మేకలలోకి. డి. పందులలోకి. The correct answer is option D. పందులలోకి.